మన వాళ్ళందరికీ భయం భక్తితో పాటు సెంటిమెంట్స్ అనేవి కూడా బాగా ఎక్కువ. అందుకే ఒకసారి జీవితంలో ఏదైనా చెడు జరిగితే మళ్లీ దాని జోలికి పోవాలంటే కాస్త ఆలోచిస్తాం. ఇటీవల దేవరా విషయంలో కూడా ఫ్యాన్స్ ని ఇదే కలవరపెడుతుంది. సినిమా హిట్ అవ్వడం కన్నా ఫ్లాప్ అయ్యేందుకు ఎక్కువ పాయింట్స్ కనిపిస్తున్నాయని నెట్టింట చర్చ నడుస్తుంది. అలా దేవరా మూవీ విషయంలో ఫ్యాన్స్ ని వెంటాడుతున్న శాపాలేంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. శాపం నెంబర్ 1. ఈ దేవరా మూవీ డైరెక్టర్ వచ్చేసి కొరటాల శివ. ఈ డైరెక్టర్ గతంలో మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను వంటి వరుస హిట్ సినిమాలు తీసినప్పటికీ 2022లో మెగాస్టార్ చిరంజీవిని పెట్టి తీసిన ఆచార్య డిజాస్టర్ గా నిలిచింది. దీంతో ఆ ఫ్లాప్ డైరెక్టర్ నుండి వస్తున్న మరో సినిమా కావడంతో ఈ దేవరా మూవీ రిజల్ట్ ఎలా ఉంటుందోనని ఫ్యాన్స్ కి కొంచెం ఆందోళనగా ఉంది. శాపం నెంబర్ 2. ఈ దేవరా మూవీ మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి తమిళ మ్యూజిషియన్ అనిరుద్ రవిచందర్. ఇతను తెలుగు ఇండస్ట్రీలో స్ట్రైట్ గా చేసిన ఒకే ఒక్క అగ్ర హీరో సినిమా పవన్ కళ్యాణ్ నటించిన అజ్ఞాతవాసి. ఆ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. దీంతో ఇప్పుడు దేవరా విషయంలో ఏం జరుగుతుందోనని ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. శాపం నెంబర్ 3. ఈ దేవరా మూవీలో జూనియర్ ఎన్టీఆర్ డ్యూయల్ రోల్లో కనిపించనున్నారు. దేవరా అనే పేరుతో తండ్రిగా, వరద అనే పేరుతో కొడుకుగా ద్విపాత్రాభినయం చేయనున్నారు. ఇలా జూనియర్ ఎన్టీఆర్ గతంలో తనే తండ్రి కొడుకుగా చేసిన ఆంధ్రవాలా, శక్తి వంటి చిత్రాలు అట్టర్ ఫ్లాప్ గా నిలిచాయి. శాపం నెంబర్ 4. సాధారణంగా రాజమౌళి సినిమాలో హీరోగా చేసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఏ అగ్ర హీరోకి ఆ తరువాత హిట్ కాదు కదా, కనీసం యావరేజ్ రిజల్ట్ కూడా దక్కలేదు. దాంతో RRR తర్వాత రాబోతున్న ఈ దేవరా మూవీపై కూడా ఫ్యాన్స్ కి ఇదే అనుమానముంది. శాపం నెంబర్ 5. ఈ దేవరా మూవీలో హీరోయిన్ గా చేస్తున్న శ్రీదేవి కూతురు జాన్వి యొక్క ట్రాక్ రికార్డ్ చూసుకుంటే ఈమె యొక్క తొలి చిత్రం తప్ప మిగతా అన్ని సినిమాలు పెద్దగా ఆడలేదు. దీంతో ఈమెకు బాలీవుడ్ ఇండస్ట్రీలో ఆల్రెడీ ఐరన్ లెగ్ అనే ముద్ర పడింది. ఇక ఈమెను ఇప్పుడు ఈ సినిమాలో హీరోయిన్ గా తీసుకోవటం తారక్ ఫ్యాన్స్ కి మరో వర్రీగా మారింది. శాపం నెంబర్ 6. ఆఖరిగా ఈ దేవరా మూవీలో విలన్ గా చేస్తున్న సైఫ్ అలీ ఖాన్ విషయానికి వస్తే ఇతను గతంలో విలన్ గా చేసిన ఆదిపురుష్ మూవీ కూడా కమర్షియల్ గా పెద్దగా సక్సెస్ కాలేదు. దీంతో విలన్ సెంటిమెంట్ కూడా అటు దేవరకు కలిసి రాలేదని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. మీరు ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ అప్డేట్స్ మరిన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.